విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు. మీ అందరు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారు ఉన్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోతో పాటు వారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఉన్నటువంటిది ఒక 4 లైన్లు ఉన్నాయి. మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు అని నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా, అంటే నో కండిషన్స్ అప్లై అనేటువంటి మాటే ఉండదు, అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఇచ్చినటువంటి గ్యారంటీ. ఏం చెప్పారు ఇందులో? ఎటువంటి వివక్ష లేకుండా. అంటే వివక్ష లేకపోవడం అంటే ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ, ఏ రాజకీయ పార్టీ అని కానీ చూడకుండా అందరికీ ఇవ్వడం, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వడం అనేటువంటిది వివక్ష లేకుండా. మొన్న ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఏ పని చేయడానికి వీల్లేదు, ఎవరికి ఏ పథకం ఇవ్వడానికి వీల్లేదు, ఎవరికి ఎవరికి ఏ సాయం చేయడానికి వీల్లేదని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి, దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నోటంటే వచ్చినటువంటి మాటలు. మరి వివక్ష లేకుండా అనేటువంటి మాటకి అర్థం ఏంటి? కండిషన్స్ అప్లై. సహజంగా ఎవరన్నా ఏదన్నా డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు సహజంగా కిందన కండిషన్స్ అప్లై చూసాం. మరి ఈయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎక్కడ కండిషన్స్ అప్లై అయినటువంటిది, ఏ రకమైనటువంటి నిబంధనలు విధించకుండా అని చెప్పి ఇందులో రాశారు వారు. ఇప్పుడు ఏవైతే రొటీన్గా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం ఉన్నా, అధికారులతో అయినటువంటి సమావేశం కానీ, లేదా నాయకులతో అయినటువంటి సమావేశం కానీ, ముఖ్యమంత్రిగా ఏ సమావేశం నిర్వహించినా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఆ రోజు, నాకు ఓటు వేయినటువంటి వారికి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయినటువంటి వారికి కూడా వారికి అర్హత ఉంటే వారికి అన్ని పథకాలు అందాలనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాలని అనేకం ఉన్నాయి. ఏ రోజు ఆ లైన్ దాటలేదు, ఏ రోజు ఎవరికి వివక్ష చూపించలేదు, మా పార్టీకి ఓటేయలేదని చెప్పి ఏ రోజు ఎవరికి అడ్డంకులు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా, కార్యకర్తలన్నా, ఓటేసినటువంటి వారన్నా వారికి ఎవరికి ఏమి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది బహిరంగంగానే చెప్తున్నారు. ఆయన ఏ రకమైనటువంటి ప్రజలు కానీ, ప్రజలన్నా భయం లేదు, రాజ్యాంగం అన్న భయం లేదు, ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం దానికి విలువ లేదు, ఇక ఇచ్చినటువంటి గ్యారంటీకి అసలు వారంటీ లేదు. సో ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఇవన్నీ వారికి గుర్తు చేస్తాం. ఇది ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత, యువగలం, ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఓటీపీలు పంపించి మీరు మాకు ఓటేస్తే మీకు ఇవన్నీ కూడా, మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే, లేకపోతే 2 ఆడపిల్లలో, లేకపోతే 2 పిల్లలు ఉంటే మనిషికి 15,000 రూపాయలు చెప్పిన 30,000 వస్తుందని, తల్లికి వందనం కింద 15,000, 2 ఉంటే 2కి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు, 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి
మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు.